ఏంటి ఆదిత్య, ఆత్మకథ రాస్తున్నావా జైల్లో కూర్చొని? నేనేం ఆత్మకథ రాయట్లేదు సార్, నా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను. ఈ బుద్ధి ముందే ఉంటే బాగుపడేవాడివి కదా. అనవసరంగా కాలేజీలో కొట్లాటలు, నువ్వెవరినో కొట్టడాలు, కేసు పెట్టడాలు, శిక్ష పడటాలు. స్టూడెంట్వి, అవసరమా నీకు? సార్, అందరూ నేను కొట్టడమే చూశారు కానీ వాడు నా తల్లిని తిడితే ఎలా ఊరుకుంటాను సార్? వద్దురా అంటే వాడే కావాలని మళ్ళీ మళ్ళీ అదే మాటనంటూ నన్ను రెచ్చగొట్టాడు సార్. అందుకే వాడిని కొట్టాను. అందుకు ఫలితం ఈ జైలు శిక్ష. కుటుంబానికి దూరంగా ఇక్కడ ఈ సెల్లో కూర్చొని దోమల్ని చంపుకుంటూ చదువుకోవాల్సిన కర్మ. ఏం స్టూడెంట్స్ అయ్యా మీరు? ఫ్యూచర్ పాడైపోతుందనే ఆలోచన కూడా రాదా మీకు? మీలాంటి వాళ్ళని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. క్షణికావేశంలో తప్పులు చేసి ఇదిగో ఇలా జైలుకొచ్చి పడతారు. సార్, నేను ఇక్కడికి రావడానికి కారణం నేను వాడిని కొట్టడం మాత్రమే కాదు సార్. అది చూసి నాకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పింది కదా ఒక అమ్మాయి, ఆవిడ గారు కూడా. ఇదిగో ఇదే, ఈ కోపమే, ఈ టెంపర్మెంటే నిన్ను ఇంతదాకా తీసుకొచ్చింది. ఇప్పటికైనా నీ బుద్ధిని మార్చుకోకపోతే చాలా నష్టపోతావు. చూడు, నువ్వు నా దగ్గరికి వచ్చి పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, బుక్స్ తెప్పించుకొని చదువుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగావు. నీ మాటల్లో ఆ సిన్సియారిటీ మాత్రమే నచ్చి నీకు పర్మిషన్ ఇచ్చాను. ఇప్పటికైనా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవటం నేర్చుకో. బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ లేనివాడు సమాజంలో బతకడానికి పనికిరాడు. గుర్తుంచుకో. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. పట్టరాని కోపంతో విచక్షణ రహితంగా దారుణంగా కొట్టడాన్ని నేను నా కళ్ళారా చూశాను. మహాతల్లి ఎవరో కానీ నన్ను జైలు పాలు చేసింది. ఛా! ఎస్, దుర్గా ప్రసాద్ హియర్. నాయకులు మారొచ్చు, ప్రభుత్వాలే మారొచ్చు, కానీ కింద నుంచి పైదాకా ఈ దుర్గా ప్రసాద్ ఎవ్వరినైనా మేనేజ్ చేస్తాడు. తను అనుకున్నది సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఎంత డబ్బైనా విరజిమ్ముతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ టెండర్ మనకే రావాలి, వచ్చి తీరాలి. ఈ దుర్గా ప్రసాద్ని ఢీకొట్టే మనగాడు ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోడు. ఎస్, ఖచ్చితంగా ఆ టెండర్ మనకే వస్తుంది. రామ్, శ్రీరామ్కి ఓటమనేదే లేదు, ఇక మీద ఉండదు. పరిస్థితుల వల్ల నేను సీత మెడలో తాళి కట్టాను. కానీ ఈ పర్సులోనే కాదు, నా మనసులో కూడా ఇంకా శశిరేఖే ఉంది. తను నేను మర్చిపోలేకపోతున్నాను. నేను చేస్తోంది తప్పో ఒప్పో నాకే అర్థం కావడం లేదు. జరిగిందంతా శశితో చెప్పాలని మొన్న తను వీడియో కాల్ చేసినప్పుడు ఎంతో ప్రయత్నించాను. కానీ తను చెప్పనిస్తే కదా. కారణం ఏదైనా అలా జరిగిపోయింది.
ఈ నిజాన్ని వెంటనే శశికి చెప్పకపోతే నన్నొక మోసగాడని బాధపడుతుంది, తిట్టుకుంటుంది. హాయ్ డాడీ. హాయ్ బంగారం. కమాన్ కమాన్, వెల్కమ్ టు ముంబై. నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను బంగారం. డాడ్, నేను నిన్ను కలవడానికే వచ్చాను. యునో, నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అది వింటే నిజంగానే నువ్వు సర్ప్రైజ్ అయిపోతావు తెలుసా? బేబీ, నేను కూడా నీకు మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఎంతగానో వెయిట్ చేస్తున్నాను. అది వింటే సర్ప్రైజే కాదు, నువ్వు ఎక్సైట్ అయిపోతావు తెలుసా? అంత ఇంపార్టెంట్ విషయమా డాడీ? ఏంటది? చెప్తాను బంగారం, ముందు నువ్వు కూర్చో. ఓకే. డాడ్, అదేదో చెప్తానన్నావు, త్వరగా చెప్పేసి. ఐఎమ్ వెయిటింగ్ డాడ్. యు నో బేబీ, యు ఆర్ మై ఓన్లీ డాటర్. నీ ఫ్యూచర్ ఎంతో గొప్పగా ఉండాలన్నదే నా ఆశ. తెలుసు డాడ్. 24/7 నువ్వు బిజినెస్ గురించి మాత్రమే కాదు, నా గురించి కూడా ఆలోచిస్తావని నాకు బాగా తెలుసు. బేబీ హ్యాపీ మూడ్ లో ఉంది, ఇప్పుడే చెప్పేస్తే బెటర్. డాడీ నన్ను చూసిన హ్యాపీ మూడ్ లో ఉండగానే రామ్ గురించి నేను తనతో చెప్పేయాలి. బేబీ, నీకు మన క్లోజ్ అసోసియేట్ విశాల్ ఇండస్ట్రీస్ గురించి తెలుసు కదా? యా, అఫ్ కోర్స్ డాడ్. ఆ విశాల్ ఇండస్ట్రీస్ విశాల్తో మీకు బాగా ర్యాప్ ఉందని మీరు చెప్పారు కదా? ఎస్ బంగారం, ఇన్నాళ్లుగా మా ఇద్దరి మధ్య ర్యాపో మాత్రమే ఉంది. దాన్నిప్పుడు రిలేషన్ గా మార్చాలని ఇద్దరం అనుకుంటున్నాం. డాడ్, వాట్ డు యు మీన్? ఏం లేదమ్మా, విశాల్ ఇండస్ట్రీస్ చైర్మన్ విశాల్ గారికి వన్ అండ్ ఓన్లీ సన్ కిరణ్ నిన్నేదో ఫంక్షన్లో చూశాడంట. చూడగానే నిన్ను చాలా ఇష్టపడ్డాడటమ్మా. ఆ అబ్బాయి ఐఐటిలో బీటెక్ చేశాడు, అబ్రాడ్లో ఎంబీఏ పూర్తి చేశాడు. కోట్ల ఆస్తికి ఒక్కడే వారసుడు, చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. మన రెండు కుటుంబాలు కలిస్తే ఈ ముంబై సిటీలో బిజినెస్ సర్కిల్లోనే టాప్ మోస్ట్ రేంజ్కి చేరుకుంటావమ్మా. అందుకే కిరణ్కి నీకు బాగా సెట్ అవుతుందనే నమ్మకంతోనే నీతో చెప్పకుండానే ఈ సంబంధానికి ఓకే చెప్పేశానమ్మా. డాడ్, ఏమన్నారు? అదే బేబీ, నువ్వు కిరణ్ ఒకసారి కలిసి ఫార్మల్ గా మాట్లాడుకుంటే మీ పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. స్టాప్ ఇట్ డాడ్. నా పెళ్లిని నాతో చెప్పకుండా మీరెలా ఫిక్స్ చేస్తారు డాడ్? అదేంటి బేబీ, ఐఎమ్ యువర్ ఫాదర్. నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను కదా. నో డాడ్, పెళ్లి చేసుకోవాల్సింది నేను. నా పార్ట్నర్ ఎవరో నిర్ణయించుకోవాల్సింది కూడా నేనే. నా ఫ్యూచర్ ఎలా ఉండాలో కూడా ప్లాన్ చేసుకోవాల్సింది నేనే. అలాంటప్పుడు నాతో చెప్పకుండా ఎవరితోనో సంబంధాన్ని మీరెలా ఫిక్స్ చేసుకుంటారు? బేబీ, ఇట్స్ ఓవర్. వాళ్ళకి నేను మాటిచ్చేశాను, ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఐ డోంట్ కేర్. ఏంటి శశి ఫోన్ కనెక్ట్ అవ్వడం లేదు? డాడ్, నా పెళ్లిని ఫిక్స్ చేసే రైట్స్ మీకే కాదు, ఇంకెవ్వరికీ లేవు. కూతురు పెళ్లి కూడా మీకు ఒక బిజినెస్ కావచ్చేమో కానీ పెళ్ళంటే నాకు ఒక బాండింగ్. నా పెళ్లి నాకు నచ్చినట్టే జరుగుతుంది, నాకు నచ్చిన వాడితోనే జరగాలి. దట్స్ ఆల్. బేబీ,
పెద్దయ్య గారు. ఏంటి రత్తాలు? చెప్పు రత్తాలు, డబ్బులేమైనా కావాలా? అయ్యో, నేనొచ్చింది డబ్బుల కోసం కాదయ్యా. మరి ఇంక దేనికి? తమరు ఏటి అనుకోనంటే ఓ మాట చెప్పాలని వచ్చినానయ్యా. ఏంటో చెప్పు. మన ఇంట్లో ఇంకేటున్నది బాబు, రాణమ్మ గారి గురించే. కోడలు గుమ్మంలో అడుగుపెట్టిన కాడ్నించి ఏలకు తినడం లేదు, ఎవరితోనూ మాట్లాడడం లేదు. తనకు తానే శిక్షణ వేసుకున్నట్టు అట్టా గదిలోనే ఉండిపోతే ఎట్టాగేటి అని. కానీ ఏం చేస్తాం రత్తాలు, అవతల రాణి కోపమేమో తగ్గదాయే, సీత బాధకేమో అంతే లేదు. వీళ్ళిద్దరిని చూసి నా మనవడేమో లోపలే కుమిలిపోతున్నాడు. అట్టాగని పెద్దోళ్ళు వదులుకుంటారేటి? రత్తాలు, ఇంట్లో రోజు రోజుకి నా పెద్దరికనుకున్న విలువ తగ్గిపోతుంది. కాలం మారిపోయింది. ఏటయ్యా అట్టాగంటారేటి? తమరి ఇంటికి బొగతలంటూరు కదేటి? అది ఒకప్పుడు, ఇప్పుడు కాదులే. ఏటి కాదయ్యా, సింహానికి వయసు పైబడినంత మాత్రాన పౌరుషం తగ్గిపోద్దేటి? ఏంటే మునగ చెట్టు ఎక్కిస్తున్నావు? ఏదో విషయం చెప్పాలని వచ్చావుగా, అదేంటో చెప్పు. అయ్యా పెద్దోరు, తమరు ముందు నేనిట్టా చెప్పొచ్చో లేదో తెలీదు, కానీ చెప్పకుండా ఉంటే నా పాణం కొట్టుకులాడిపోతున్నది కాదేటి? అందుకే ధైర్యం చేసి వచ్చేసినాను. నేనేం అనుకోనులే గాని అసలు సంగతి ఏంటో చెప్పు. ఏట్లేదయ్యా, పెళ్ళైనాక ఆలు మగలు సత్యనారాయణ వ్రతం చేసుకోవాలంటారు కదేటి? మరి లగ్గవయ్యాక 3 నిద్రలు చేయాల్సిన కొత్త జంటకి ఏది జరిపించకుండా తమరిట్ట సూత్తా ఉంటే బాగుండదేటి అని. రత్తలు, చిన్నదానివైనా మంచి మాట చెప్పావు. నేను ఈ గొడవలో పడి ఆ సంగతే మర్చిపోయాను. మానవ ప్రయత్నంతో పాటు ఆ దేవుడి సంకల్పం కూడా ఉండాలంటారు. ఏమో, మనం ఈ వ్రతం చేయిస్తే రాణి మనసు మారుతుందేమో, సీతని తన కోడలిగా అంగీకరిస్తుందేమో. ఓలమ్మో, అయితే అయ్యగారు ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వెళ్ళి రాణమ్మగారితో చెప్పేయండి. అమ్మగారు అంటే చాలు, ఒంటి చేత్తో నేను వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ దొల్లగొట్టేస్తాను కదేటి? సర్లే, వెళ్ళా పనులు చూడు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది లోకాన్ని చూస్తుంటే. కొడుకంటే ఇష్టం, కోడలంటే ఇష్టం లేదు. ఆ కొడుకు ఎలా సంతోషంగా ఉంటాడు నాకు చెప్పండి. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నీవు కోడలిగా వచ్చినప్పుడు నీ అత్తగారు అలా అన్నప్పుడు నీ భర్త ఎంత నలిగిపోయాడో నీకు అర్థం కాలా? నీ కోడల్ని ప్రేమగా చూసి నీ కోడలతో నువ్వు సఖ్యంగా ఉండి నీ కొడుకుతో కోడలు చక్కగా ఉంటుందిరా, నేను సంతోషంగా ఉంటున్నానంటే వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారు. నువ్వు కళ్ళ నీళ్లు పెట్టుకుని కోడలు అలా వెళ్ళేటప్పటికి కోడల మీద నేరాలు చెప్పి కొడుకు మనసు విరిచేస్తుంటే వాళ్ళిద్దరు ఏమి సంతోషంగా ఉంటారు? ఏంటమ్మా రాణి, మాట్లాడి విసుక్కుంటుంటే నేనేదో సాధించాను. మీరు పైదాకా ఎందుకొచ్చారు? పిలిస్తే నేనే కిందకొచ్చేదాన్ని కదా. అమ్మా రాణి, నేను నీ తాతయ్యని, నువ్వు నా మనవరాలివి. నేను నీ దగ్గరకు వచ్చినా నువ్వు నా కోసం కిందికి వచ్చినా రెండూ ఒకటే కదమ్మా. ఏంటో తాతయ్య, నేను కలలో కూడా ఊహించనట్టు రామ్ తనంతట తానే పెళ్లి చేసుకుని వచ్చాక నా మనసేమీ బాలేదు. ఎవరినీ కలవాలనిపించట్లేదు. అందుకే గదిలోంచి బయటికి రావట్లేదు. తెలుసమ్మా, నేను అర్థం చేసుకోగలను. కానీ పెద్దవాడిగా నీకు మాట చెప్తాను విను. పిల్లల పెళ్ళిళ్ళు మన ఇష్ట ప్రకారం జరిగినా జరగకపోయినా ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాన్ని మనమే సర్దుకుని దగ్గరుండి జరిపించాలి కదమ్మా. తాతయ్య, నాకు అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు అంటే జరిపించాల్సిన కార్యం జరిపించాలంటారేంటి? ఆవేశపడకమ్మా, నేను చెప్పేది కాస్త ఆలోచించు. రాణి, అమ్మా రాణి, కొడుకు కోడలు ఇంట్లో ఉన్నారు. మన హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్ళైన మరుసటి రోజే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలి. అది శుభప్రదమే కాదమ్మా, దైవానుగ్రహాన్ని కూడా కలిగించేది. అందుకే ఈ విషయాన్ని నీతో మాట్లాడాలని వచ్చాను. చెప్పమ్మా. ఏం చెప్పమంటారు తాతయ్య? ఆ పెళ్ళే నాకిష్టం లేదు. ఆ పిల్లని నా కోడలిగా ఒప్పుకోలేను. అలాంటప్పుడు నా కొడుకు పక్కన ఆ పిల్లని కూర్చోబెట్టి వ్రతాన్ని కూడా జరిపించాలా? నా వల్ల కాదు, అంతే. అమ్మా, అలా అనొద్దమ్మా. పెళ్ళైన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేయించకపోతే అది అరిష్టం అంటారు. అరిష్టం? ఆ పిల్ల నా గుమ్మంలోకి కాలు పెట్టడమే అరిష్టం. అంతకు మించి ఇంకేం జరుగుతుందా? అమ్మ రాణి, నువ్వు అన్నీ తెలిసిందానివి, జీవితానుభవం ఉన్నదానివి. ఇప్పుడు కోడలి మీద కోపంతో కొడుకును బాధ పెట్టడం ఎంతవరకు న్యాయం చెప్పు? కొడుకు?
ఆ పిల్ల మెడలో తాళిని కడుతున్నప్పుడు వాడికి ఈ అమ్మ గుర్తుకు రాలేదు కదా. అలాగని కోడల మీద కోపంతో కొడుకును సాధిస్తావా? చెప్పమ్మా. అమ్మా, ఈ ప్రపంచంలో ఏ కన్నతలైనా కొడుకుకు మంచి జరగాలని కోరుకోకుండా ఉంటుందా? అమ్మా సీత, ఈ వ్రతం చేయించామంటే అందరికీ మంచి జరుగుతుందమ్మా. అవునా? ఏం మంచి జరుగుతుంది తాతయ్య? వ్రతం చేయించినంత మాత్రాన నచ్చని కోడలు వెళ్ళిపోయి నాకు నచ్చే నేను మెచ్చే ఇంకో కోడలు వస్తుందా? నాకు సంతోషాన్ని తెస్తుందా? చెప్పండి. అలా జరుగుతుందంటే చెప్పండి తాతయ్య, నేను వెంటనే ఒప్పుకుంటాను. అమ్మ రాణి, నేను చెప్పేది కాస్త విన్నమ్మా. తాతయ్య, కడుపులో లేనిది కావులించుకుంటే రాదు అని నేను మీకు చెప్పనక్కర్లేదనుకుంటాను. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పిల్లని నేను క్షమించను. దయచేసి నా మనసుకి ఇష్టం లేని పనిని నాతో చేయించాలని చూడకండి. మీకంతగా కావాలి అనుకుంటే ఆ వ్రతాన్ని మీరే చేయించుకోండి. నన్ను మాత్రం పిలవకండి. మీరు రమ్మన్నా నేను రాను తాతయ్య. నా కొడుకు పక్కన ఆ పిల్లని కూర్చోబెట్టి వ్రతాన్ని కూడా జరిపించాలా? నా వల్ల కాదు. మీకంతగా కావాలి అనుకుంటే ఆ వ్రతాన్ని మీరే చేయించుకోండి. నన్ను మాత్రం పిలవకండి. స్వామి, రేపు ఉదయాన్నే మన తోటలోని పూలు పళ్ళు కోయించి ఇంటికి పంపించమని ఆ తోటమాలితో చెప్పు. అలాగే అయ్యా. నేను ఆశపడ్డ రోజు త్వరలోనే వస్తుందని నేను నమ్ముతున్నాను. నిజంగా అత్తయ్య గారు అమ్మా సీత అని నోరారా పిలిచిన రోజు ఈ లోకంలో నాకన్నా అదృష్టవంతురాలే ఉండదు అనుకుంటాను. స్వామి, మనము ఇప్పుడు ఇంటికి వెళ్ళడం లేదు. ఇంకెక్కడికైనా వెళ్ళాలా అయ్యా? కారా కుడివైపుకి తిప్పు. అటువైపు రామాపురానికి వెళ్ళే దారి కదయ్యా, అటు ఎందుకు? చెప్పింది చెయ్యయ్యా. పోనీ. అలాగే అయ్యా. ఇక్కడే కుడివైపు తీసుకో. నా కూతురు సీత అత్తగారింట్లో ఎలా ఉందో ఏంటో ఒక్కసారి వెళ్ళి చూడాలని మనసు కొట్టుకుపోతున్నా వియాల వారింట్లో ఏమనుకుంటారోనని భయంతో ఆగిపోతున్నాను. ఏంటో మా సీతమ్మ తల్లిని ఎప్పటికి చూడగలుగుతానో ఏమో. అలాంటి అవకాశం ఎప్పుడొస్తుందో ఏమో. నమస్కారం బాబు. నమస్కారం. మీరు మా ఇంటికి రావడం. రండి బాబు, రండి రండి. కూర్చోండి బాబు, కూర్చోండి. అయ్యా, మంచినీళ్ళు తెమ్మంటారా? కాఫీ ఇస్తాను, ఉండండి. అదేమొద్దు వెంకట్రావు. నువ్వు బాగున్నావా? తమరి దయవల్ల, ఆ దేవుడి దయవల్ల నేను బాగానే ఉన్నానయ్యా. తమరంతటి వారు ఇలా వచ్చారంటే నాకు పట్టరానంత సంతోషంగా ఉంది. నీ మాటలు వింటుంటే ముచ్చటేస్తుందయ్యా. నీ కూతురు కూడా అచ్చు నీలాగే మాట్లాడుతుంది. అయ్యా, నా కూతురు సీత అక్కడ ఎలా ఉంది? సీత నీ కూతురు ఏంటయ్యా? సీత నీ కూతురు కాదు. అయ్యా, కంగారు పడకయ్యా. సీత మా ఇంటి కోడలు. మా ఇంటి కోడలు ఎలాగుండాలో అచ్చంగా అలాగే ఉంది. మా ఇంటి మహాలక్ష్మిలా. ఇప్పుడు నీకు సంతోషమేగా? చాలా సంతోషం అయ్యా. చల్లని మాట చెప్పారయ్యా. వెంకట్రావు, ఆ చేతులు కట్టుకోవడం ఏంటయ్యా? నువ్వు మా ఇంటి వియ్యంకుడివి, అలా చేతులు కట్టుకోకూడదు. తీతి. అయ్యా, మీరు ఆ మాట అంటుంటే నా గుండె ఆనందంతో పొంగిపోతుందయ్యా. చాలయ్యా, ఆ ఒక్క మాట చాలు. సర్లే గాని నీకో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చానయ్యా. చెప్పండి అయ్యా.
రేపు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతాన్ని చేయించాలనుకుంటున్నాం. సీతారాముల అదే నీ కూతురు అల్లుడు కలిసి పీటల మీద కూర్చొని వ్రతాన్ని చేసుకుంటారు. అందుకే నువ్వు తప్పకుండా రావాలని నేను పిలవడానికి వచ్చాను. అయ్యా, తమరు పెద్దోరు. ఆ మాట చెప్పడానికి తమరు ఇంత దూరం రావాలా? ఎవరితో అన్న కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా. భలేవాడి వెంకట్రావు. ఇంట్లో శుభకార్యం చేసుకుంటున్నప్పుడు బయటి వాళ్ళతో కబురు పెట్టించడం పద్ధతి అని చెప్పు. అందుకే నేనే వచ్చాను. నువ్వు తప్పకుండా రావాలి, పొద్దున్నే రావాలి, మర్చిపోకు. అలాగేనయ్యా, తప్పకుండా వస్తాను. సరే, ఉంటాను. మంచిదయ్యా. అమ్మా నాన్న పీటల మీద నా పక్కన కూర్చోవాలని ఆశపడుతున్నాను. ఎప్పటికీ నా పక్కనే ఉంటారని ఇప్పుడు కాదంటే ఎలాగమ్మా? పసివాడి రెచ్చి చూస్తోందా బదులే రాని గతం, మగవాడి నిన్న మోస్తోందా ఎదుటే ఉన్న నిజం, జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం. నమస్కారం బాబు. వెంకట్రావు, ఈయనేనమ్మా సీతమ్మాలక్ష్మి నాన్నగారు. నా మనవడు మనవరాలు.